అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇబ్రహీంపట్నం పోలీసులు గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో సంయుక్తంగా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కళాశాల ప్రధాన ఆడిటోరియంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కె నారాయణరెడ్డి ఐపీఎస్, డీసీపీ మహేశ్వరం, ఏసీపీ కేపీవీ రాజు, ఎస్హెచ్ఓ మహేందర్ రెడ్డి కళాశాల విద్యార్థులతో అనంతరం డీసీపీ మాట్లాడుతూ నషాముక్త భారత్, మనందరం ఏకమై డ్రగ్స్ అనే భూతాన్ని మన దేశం నుండి తరిమికొట్టాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, కళాశాల అధ్యాపక బృందం తదితర విద్యార్థులు ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. This drug abuse started in which countries? Ekuga. So basically, over a period of time, అంటే ఒక 500-400 years back వాళ్ళంతా నార్త్ అమెరికా, సౌత్ అమెరికాను వాళ్ళు కంపేర్ చేశారు. ఈరోజు సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా అంతా కూడా ఎక్కువగా ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటే ఎందుకంటే లాంగ్వేజ్ లాటిన్ ఇస్ ఫ్రమ్ స్పెయిన్ అండ్ పోర్చుగల్. సో అక్కడ ఎక్కువగా డ్రగ్ గ్రోయింగ్ అని, కల్టివేషన్ అని అక్కడ నుంచి you have seen recently US President Trump garu chepparu that there are small submarines which transport drug from south. Cultivation drug transport is so lucrative. కానీ అది మనుషులందరినీ కూడా సొసైటీ మొత్తం నాశనం చేసేస్తుంది. దట్ విల్ కంప్లీట్లీ ఆబ్లిటరేట్ ద జనరేషన్ కూడా. కాబట్టి దాంట్లో అన్ని ఇష్యూస్ వస్తాయి. మనము దాన్ని దూరంగా పెట్టాలి. అండ్ మన దేశం కూడా డెవలప్ అవ్వాలి, ఇండస్ట్రియలైజ్ అవ్వాలి. మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ డెవలప్మెంట్ కంట్రీ కావాలంటే ఫస్ట్ మన హెల్త్ ఇంపార్టెంట్. హెల్త్ అందరూ కూడా పెట్టుకోవాలి. దాని కొరకే సెంట్రల్ గవర్నమెంట్ 2020లో నషాముక్త్ భారత్, నషాముక్త్ అభియాన్ అని ఒక ప్రోగ్రామ్ తో రావడం. సో అది వచ్చినప్పుడు ప్లెడ్జ్ కూడా వాళ్ళు ప్రపోజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ ప్లెడ్జ్ కూడా ఇప్పుడు వీ జస్ట్ రీడ్ అవుట్ ద ప్లెడ్జ్, మిగతా వాళ్ళు జస్ట్ పలకండి. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ప్రోగ్రామ్ కి చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ ఈరోజు మొహరం ఫెస్టివల్ బయట నడుస్తా ఉన్నది. డీసీపీ సార్ మహేశ్వరం దొరికితే దాదాపు 12 పోలీస్ స్టేషన్లు పనిచేయడం జరుగుతూ ఉంది. మీకు ఎంతో కొంత ఇంపార్టెంట్ విషయాలు చెప్పడానికి ఇక్కడ వచ్చేసినటువంటి కె నారాయణ రెడ్డి సార్ ఐపీఎస్, డీసీపీ మహేశ్వరం జోన్ సార్ కి ప్రత్యేకంగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఏసీపీ సార్ రాజు సార్ ఇబ్రహీంపట్నం ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది సార్కి, అదేవిధంగా కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ చైర్మన్ అయినటువంటి కోహ్లీ సార్ గారికి, అదేవిధంగా పార్థసారథి రెడ్డి సార్ అండ్ ఎంసీ రావు సార్ అండ్ చారి గారు, వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. Energy of the nation, the power of youth has an important contribution. The maximum number of youth join the drug-free India campaign. Accepting this challenge of the country and take the pledge that not only the community, family, friends, but also ourselves will be drug free. Because change should start with ourselves. So let us all together take a firm decision. Telangana State drug free. I pledge that I will do everything possible to the best of my ability to make my country drug free. Jai Hind. బిజీ షెడ్యూల్ ని వదులుకొని
మేనేజ్మెంట్ ఇక్కడ స్టూడెంట్స్తో అవేర్నెస్ మీట్ అరేంజ్ ఈరోజు ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ సందర్భంగా మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకు అవేర్నెస్ క్యాంపెయిన్ వాళ్ళు ఈ డ్రగ్ అబ్యూస్ మీద వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సో ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్, డ్రగ్ బారిన పడితే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కెరీర్ ప్రాస్పెక్ట్స్ ఎంత నాశనం అవుతాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే కాకుండా స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళు ఎక్కడన్నా ఎవరన్నా డ్రగ్ అబ్యూస్ చేస్తున్నట్టు వాళ్ళకి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైనా కనపడినా కూడా అటువంటి వాళ్ళ సమాచారం ఇచ్చినట్టు వాళ్ళ ఐడెంటిటీ కూడా మేము గోప్యంగా ఉంచుతామని చెప్పని టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము 871261 నెంబర్ వాళ్ళకి అందరికీ తెలియజేయడం. సో స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళు ఎంత మన సమాజానికి, వాళ్ళ కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి వాళ్ళకు అవసరం ఎంత ఉంది, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పాలి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక మెసెంజర్గా యాక్ట్ చేయాలి. ఎవరన్నా డ్రగ్ అబ్యూస్ చేస్తున్నప్పుడు వాటి సమాచారం వాళ్ళు తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళందరికీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కూడా వాళ్ళందరికీ ఉందని చెప్పాలి. సో ఈ సందర్భంగా గురునానక్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళకు ప్రజెంట్ ఎలక్ట్రానిక్